నమస్తే. నా పేరు మధుసూదన్ రావు. అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్సుమాంజలి. ఇది ప్రత్యేకంగా శాండల్‌వుడ్ తోట అని చెప్పలేము. లేదంటే రెడ్ శాండల్ తోట అని చెప్పలేము. అగర్‌వుడ్ తోట అని చెప్పలేము. అన్ని రకాల మొక్కలు మిక్సింగ్‌గా ఉన్నాయి. ఒక ఫారెస్ట్ లాగా ఉందిక్కడ. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న మొక్క ఏంటంటే మనకి శాండల్‌వుడ్ అనమాట. దీన్ని శాంటాలమ్ ఆల్బమ్ అంటారు. ఈ శాండల్‌వుడ్ అనేది పురాణాల్లో వేదాల పరంగా చూసుకుంటే శ్రీగంధం లేదా సిరిగంధము లేదా మంచిగంధము ఇలా చెప్తారనమాట. దీనికి రిలిజియస్ వాల్యూస్ చాలా ఉన్నాయి. శ్రీగంధాన్ని దాదాపుగా 5, 6 మతాలు వాడతాయి. మనకి హిందూ మతమే కాకుండా మిగతా జైన మతం, బౌద్ధ మతం, తర్వాత ఈవెన్ ముస్లిమ్స్ కూడా గంధం ఉరుసు మహోత్సవాలని చేస్తారు. ఇలాగా 5, 6 మతాలు పూర్తి డీటెయిల్ అయితే నేను చెప్పలేను గానీ ఇప్పుడు 5, 6 మతాలు వాడతాయని నాకు తెలుసు. ఎప్పుడో మనకి 5వ శతాబ్దం నుంచే శాండల్‌వుడ్ అనేది మనకి కర్ణాటక నుంచి, కేరళ నుంచి కూడా గ్రీక్ దేశానికి ఎక్స్‌పోర్ట్ అవుతా ఉండేది. సో, ఇప్పుడు మనం ఈ శ్రీగంధం మొక్క యొక్క విశిష్టత ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి లాగానే ఈ ఈ చెట్టు కూడా ఉంటదనమాట. అది మనం ఏమైనా తేడాలు చేస్తే అది చూపిస్తది ఇమ్మీడియేట్‌గా. దానిలో ఆ ఫలితం అనేది మనకు కల్పిస్తదనమాట. ఇది 2005లో ప్లాంటేషన్ చేయటం జరిగింది. 2005లో అప్పుడు నేనున్నాను. నా చేతి మీదుగానే జరిగినాయి ఈ పనులన్నీ గూడా. శాండల్‌వుడ్ ప్లాంటేషన్ వర్క్స్ అన్నీ గూడా. ఈ శాండల్‌వుడ్ అనేది మేము పెంచడానికి కొన్ని మొదట్లో ఇబ్బందులు పడ్డాం. వాటికి సపోర్ట్ మొక్కలివ్వటం, అయ్యి మార్చటం రకరకాలుగా జేసి, ఫైనల్‌గా ఇప్పుడేంటంటే ఇది ఒక షేప్‌కొచ్చిందనమాట. 2005 అంటే దాదాపు 20 సంవత్సరాల వయసు మొక్క. ఇక్కడ మన ఈ వెంకటేశ్వరరావు గారు క్రియేట్ చేసిన ఫారెస్ట్ వాతావరణం తెలీదు గానీ, లేదంటే ఇక్కడ సాయిల్‌లో ఇదో తెలీదు. మైక్రో క్లైమేట్ మనకి కర్ణాటక, కేరళ లాగా ఉండటం వలనో తెలీదు గానీ, శాండల్‌వుడ్ మంచి క్వాలిటీ వచ్చింది. లాస్ట్ ఇయర్ మనం చెక్ చేసినప్పుడు 95% శాంటాలమ్ అనేది ఇందులో రికార్డ్ అయిందనమాట. తర్వాత వుడ్ క్వాలిటీ గూడా ఫ మ 5% ఆయిల్ రికవరీ వస్తుంది. అంటే ప్రీమియం గ్రేడ్ వచ్చినట్టనమాట. ఇది ఇప్పుడే హార్వెస్ట్ చేసే ఆలోచనలో అయితే మనం లేవు. ఇది ఇంకొక 5, 6 సంవత్సరాల తర్వాత హార్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాము. అప్పటికి ఇంకా మంచిగా క్వాలిటీ పెరిగి, మంచిగా ఆయిల్ రికవరీ పెరిగి ఆహ్, మ మంచి మార్కెట్ దొరుకుతదని అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ శ్రీగంధం మొక్క యొక్క ఉపయోగాలేంటంటే, ఫస్టు మనకి ఎండ్ నుంచి వద్దాం. ఒక మనిషి చనిపోతే వాళ్ళని బరియల్ చేసేప్పుడు శ్రీగంధం చెక్కలు, ఎర్రచందనం చెక్కలు వాడతారు. తర్వాత శ్రీగంధం అనేది మనకి తెలిసి ఇప్పుడు దేవుళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా శ్రీగంధం పూస్తారు. తర్వాత మన అభిషేకాలు చేసేప్పుడు ప్రతి దేవుడికి కూడా శ్రీగంధం అనేది కంపల్సరీ ఒక కాంపోనెంట్ కింద వాడతారు. అలాగే మనకి శ్రీగంధం చెక్క నుంచి డైరెక్ట్‌గా సాగు చేస్తారు. మనకి సింహాచలంలో సింహాద్రి అప్పన్న చందనోత్సవం అనేది జరుగుతది. ఆయనకి సంవత్సరానికి ఒకసారి దీన్ని మారుస్తారనమాట. అప్పుడు నిజరూప దర్శనం అనేది కనిపిస్తా ఉంటది. మరి మన వెంకటేశ్వర స్వామి కంటే దాదాపు ప్రతి గురువారం నాకు తెలిసి ప్రతి గురువారం కూడా చందనంతోటి ఆయన మొత్తం కప్పేస్తారు. అంత విశిష్టమైన దేవుళ్ళకి బాగా ఇష్టమైందనమాట. మేము మొదట్లో అబ్జర్వ్ చేసింది మాకు తెలిసిన కొంతమంది వీళ్ళుంటారు గురూజీలు వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే, మనం ప్రతిరోజు శుద్ధంగా స్నానం చేయగానే మన వీపుకి ఈ శ్రీగంధం చెట్టు తగిలే విధంగా కూర్చొని మనం ఏ జపం చేసినా గానీ, మనం మామూలు జపాలు చేసే కంటే కూడా వేల రెట్లు ఫలితాన్ని ఇస్తదని వాళ్ళు చెప్తారు. అది కూడా మేము ప్రాక్టికల్‌గా అబ్జర్వ్ చేసాం. ఈ శ్రీగంధం మొక్కలో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి చాలా ఉంటాయి. మనకవి మన బాడీ మీద పనిచేసి, మన బాడీలో ఆరా బ్రేక్ అవ్వకుండా చూస్తాయి. మనకి చక్కటి
మనల్ని కాపాడుదనమాట ప్రొటెక్షన్. ఏది మన లక్ష్మీదేవి అంటే ఒక లక్ష్మి కాదు, అష్టలక్ష్ములు కదా! అన్ని లక్ష్ములు కలిపి మన నిజ జీవితంలో మనల్ని కాపాడుతుంటాయి. అలాగే రెవెన్యూని కూడా ఇస్తాయి. ఇంకా వైద్యపరంగా చూసుకుంటే ఇండియన్ శాండల్‌వుడ్ ఆయిల్. ఇండియన్ శాండల్‌వుడ్ అనే ఆయిల్ నుంచి బోలెడన్ని మెడిసిన్స్ తయారవుతాయి. మనకి ఎస్పెషల్లీ క్యాన్సర్ మెడిసిన్స్ కానివ్వండి, నెక్స్టు ఇలాగే మనకి కాస్మెటిక్స్ కానివ్వండి, ఇంకా కొన్ని రకాల ఔషధాల్లో ఇంకోటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాజీకరణ ఔషధాలని తయారు చేస్తారు. నాజీకరణ ఔషధాలంటే మనిషి వయసనేది తగ్గిస్తారనమాట. అంటే ఒక్కసారి ఒక డోసు నాజీకరణ ఔషధం తీసుకుంటే అది కొంచెం ఖరీదైన ప్రక్రియ. ఆహ్, దానివల్ల ఏమవుతుందంటే మనిషి వయసు 5 సంవత్సరాలు తగ్గొచ్చు. అంటే మనకు 55 ఏళ్ళు ఉన్న వ్యక్తి 50 ఏళ్ళు అప్పుడు ఎలా ఉన్నాడో అప్పుడు అలాగ వచ్చేస్తారనమాట. ఆ ఔషధాల్లో కూడా చాలా మెయిన్‌గా వాడతారు. ఇక ఇందులో ప్రతి పార్టు మనకు ఉపయోగమే. మనకి వేరు నుంచి కూడా ఎక్కువ ఆయిల్ వస్తుంది. తర్వాత మనకి ఆకుల నుంచి కూడా మనం ఆకులు కొన్ని ఔషధ విలువలుంటాయి. ఆకులను వాడొచ్చు. తర్వాత ఈ మధ్య కాలంలో మన గింజలు ఆ విత్తనాలు ఏయైతే ఉన్నాయో, ఆ విత్తనాలను సేకరించి మనం ఆ ఆయిల్ తీస్తే అది కూడా మన కేజీ 30,000, 40,000 దాకా అమ్ముతుందని మార్కెట్‌లో విన్నాను. దాన్ని కొన్ని కాస్మెటిక్స్, సోప్స్ వాటిలో వాడుతున్నారు. అలాగే ఇన్ని మల్టీపర్పస్ ఉపయోగాలున్న శ్రీగంధం మొక్క మన దగ్గర ఉండటం సాక్షాత్తు మహాలక్ష్మి ఉన్నట్టనమాట. కాపోతే మనకి ఇందాక అనుకున్నట్టు ఫారెస్ట్ డిపార్ట్‌మెంటు వాళ్ళు కొన్ని ఈ గవర్నమెంట్ రూల్స్ వల్ల ప్రతి రైతు ఫ్రీగా మొక్క పండించలేకపోతున్నాడు. ప్రతి రైతు ఆ మొక్కని అనుభవించలేకపోతున్నాడు. ఈ మధ్య కాలంలో నేనున్న కాలనీలోనే సీసీ కెమెరాలు జామ్ జేసి మరీ దొడ్లో ఉన్న శ్రీగంధం మొక్కలు కొట్టుకెళ్లారు. ఇంతవరకు ఆటి గురించి దిక్కు దివాణం లేదనమాట. అంటే మన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంత ఇది జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే పెద్ద పట్టించుకోవట్లేదు. ప్రభుత్వాలు కంపల్సరీ పట్టించుకోవాలి. ఇన్ని మెడికల్ వాల్యూస్, ఇన్ని టింబర్ వాల్యూస్ ఉన్న ఇవి శ్రీగంధం మొక్కని మన జాగ్రత్తగా జాతీయ సంపద కింద కాపాడుకోవాలి. ఇది అందరూ పండించేది గాదు. అందరి దగ్గర వచ్చేది గాదు. చాలా రేరు స్పీషీస్ అనమాట ఇది. మీకు మెడికల్ ప్రాపర్టీస్ కావాలంటే ఇండియన్ శాండల్‌వుడ్ ఆయిల్‌లో మాత్రమే ఉంటాయి. మిగతా ఎక్కడున్న శాండల్‌వుడ్ ఆయిల్‌లో గూడా మనకు దొరకవనమాట. అలాగే ఈ మధ్య కాలంలో మనం బాగా క్రాఫ్టింగ్‌కి ఉపయోగపడడానికి దాదాపు ఈ చెట్టు 30 సంవత్సరాల వయసొచ్చిందంటే, వాటి నుంచి మన దేవతా ప్రతిమలు తయారు జేయొచ్చు. ఎస్పెషల్లీ లక్ష్మీదేవి ప్రతిమలు గానీ, వినాయకుడి ప్రతిమలు గానీ, అలా కొంతమంది చేసేవాళ్ళున్నారు. నేను మార్కెట్‌లో చూశాను. ఇక కంపల్సరీ మనం మ్యారేజెస్‌లో ఏంటంటే, ఆడపిల్ల పెళ్లి జేసి పంపేటప్పుడు శాండల్‌వుడ్ గూడా ఒక మొక్కిచ్చి పంపిస్తారు. గతంలో ట్రెడిషనల్‌గా జూసుకుంటే, మెయిను మనకి ఫంక్షన్‌లు ఏమైనా జరిగినప్పుడు ఆడవాళ్ళకి ఇక్కడ ఈ గంధం రాసేవాళ్ళు. ఇక్కడ ఈ గంధం రాయటం వల్ల వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది ఆ జన్మలో వచ్చేది కాదు. అంత చక్కగా ఉపయోగపడతాయి. తర్వాత ఇప్పటికి మన తలనీలాలు ఇచ్చినప్పుడు తిరుపతిలో తల మీద గంధం రాస్తారు. నెక్స్ట్ మనకు అన్ని రకాల కాస్మెటిక్సు, సోప్సు ఖరీదైన వాటిల్లో ఈ శ్రీగంధం అనేది మేజర్ పార్ట్ ఉంటదనమాట. ఇన్ని రకాల ఉపయోగం ఉన్న శ్రీగంధాన్ని మనం రైతులు సాగు చేసిన రైతులకి ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వాలి. ఇది మెడిసినల్ ప్లాంట్ కిందకి డిక్లేర్ అయింది కాబట్టి, ఇది మెడిసినల్ ప్లాంట్ కింద కంప్లీట్ కన్వర్ట్ చేసి ఫారెస్ట్ యాక్ట్‌లో నుంచి తీసేసి, రైతుకి ఈజీ మార్కెటింగ్ చేసుకునే విధంగా చేసుకుంటే చాలా మంచిది. మనకి ఎర్రచందనం కంటే శ్రీగంధం మంచి క్వాలిటీ ఎక్కడైనా వస్తుంది మనకది ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో. కాపోతే కొన్ని ప్రాక్టీసెస్ అనేది మనం చాలా జాగ్రత్త చేయాలి. ఇక్కడ ఈ వెంకటేశ్వర గారు వీళ్ళు చేసిన ప్రాక్టీసెస్ వల్లేంటంటే చాలా మంచి క్వాలిటీ వచ్చింది. ఇలాగే మిగతా వాళ్ళు కూడా చేసి ఇచ్చేయాలి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే చాలామందికి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. నాకు కొంతమంది కాల్ చేస్తా ఉన్నారు. శాండల్‌వుడ్ అనేది పార్షియల్ పారాసైట్. అంటే పూర్తిగా ఆహారాన్ని దానంతట అది తయారు చేసుకోలేదు. అది వేరే మొక్క మీద ఆధారపడతది. ఆ మొక్క ఒకటి సపోర్ట్ ఇస్తా ఉంటే గాని, మనకి చక్కగా మనం శ్రీగంధం నుంచి మంచి ఫలితాలు తీసుకోవచ్చనమాట. ఈ విధంగా రైతులు గూడా సాగు చేసిన రైతులు గూడా మనకి ఈ శ్రీగంధం, ఎర్రచందనం సాగు జేయటం, తర్వాత వాటిని అమ్ముకోవటం, అలాగే ఈ దొంగతనాలు, రాబరీస్ వీటి నుంచి విముక్తి కలిగించి రైతులకి గవర్నమెంట్ సపోర్ట్ ఇయ్యాలని నేను డిమాండ్ జేస్తున్నాను.